సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపులు నిలిపెను. సౌలు జీవితంలో అసూయ ఒక చిన్న విత్తనంగా ప్రారంభమై చివరికి అతనిని మానసిక ఆధ్యాత్మిక పతనానికి గురిచేసింది. అసూయ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు అది ప్రేమను, విచక్షణ జ్ఞానాన్ని నశింపచేస్తుంది. సౌలు తన మిగిలిన జీవితమంతా దావీదుని వెంబడిస్తూ అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూనే గడిపాడు. అతని కోపం అదుపు తప్పింది. ఒకసారి దావీదు తమ పట్టణానికి వచ్చిన విషయాన్ని తనకు తెలియచేయలేదు అన్న కారణంతోనే అతను 85 మంది లేవి యాజకులను మరియు వారి కుటుంబాలను చంపేశాడు. అసూయ మరియు స్వార్థం ఎంతటి భయంకరమైన స్థితికి దారితీస్తాయి అంటే, సౌలు తన సొంత కుమారుడైన యోనాతానుపై కూడా ఈటను విసిరాడు. దేవుని ఆత్మ విడిచిపెట్టినప్పుడు మరియు అసూయ ఆవహించినప్పుడు మనుషులు ఎంతటి విపరీతమైన పనులైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ దావీదు సౌలును చంపగలిగే అవకాశం ఉన్నప్పటికీ 1 కంటే ఎక్కువసార్లు అతని ప్రాణాన్ని కాపాడాడు. అయినప్పటికీ వీటన్నిటి తర్వాత కూడా సౌలు పశ్చాత్తాపడలేదు. దేవుని ఆశీర్వాదం మీకంటే ఎక్కువగా పొందిన వారి పట్ల అసూయపడినప్పుడు ఇలాగే జరుగుతుంది. చాలామంది క్రైస్తవ నాయకులు తమకంటే ఎక్కువ అభిషేకం కలిగిన వారిని తమ సంఘాల నుండి బయటికి పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారు తమను తాము పూర్తిగా నాశనం చేసుకునేంతవరకు ఆధ్యాత్మికంగా పతనం అవుతూనే ఉంటారు. దావీదు వలె దేవుని హృదయానుసారుడే ఉండడం, సౌలు వలె అసూయకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడడం క్రైస్తవ జీవితంలో ఎంతో ఆవశ్యకం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సౌలు జీవితం ద్వారా అసూయ ఎంతటి వినాశనానికి దారితీస్తుందో మేము తెలుసుకున్నాము. ప్రభువా, మా హృదయాల్లో ఇటువంటి అసూయ, ద్వేషం, పోటీతత్వం లేదా స్వార్థం ప్రవేశించకుండా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని కాపాడండి. ఇతరుల పట్ల మీరు చూపే ఆశీర్వాదాలను చూసి సంతోషించే మంచి హృదయాన్ని మాకు దయచేయండి. దావీదు వల్లే ఎన్ని శోధనలు, అన్యాయాలు ఎదురైనప్పటికీ ఓర్పుతో, క్షమాపణతో మరియు మీ భయభక్తులతో నడుచుకునే కృపను మాకు ప్రసాదించండి. దేవుని హృదయానుసారులుగా రూపాంతరం చెందడానికి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన హృదయానుసారులుగా నడిపించునుగాక.